అందరికీ వందనాలండి. అలాగే మన ప్రభుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి కూడా ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాయంకాలం వేళ ప్రభు మనల్ని ఆదరించడానికి, ప్రభు మనతో మాట్లాడడానికి, మనల్ని ఓదార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. ఆయన మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 146వ కీర్తన మనం ధ్యానం చేసుకుందామండి. ఈ 146వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను యెహోవాన్ని కీర్తించెదను, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికైనా సరే దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాను, నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాను రా బాబు, నీగో ఈ యొక్క ఆయుష్ నీకు ఇస్తున్నందుకు నువ్వేం చేస్తావు అని అడిగితే దేవుడే ప్రత్యక్షమయ్యి నీకు ఆయుష్ ఇస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, నీకు అన్ని ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకేం చేస్తావు అని అడిగితే మనిషి ఏమంటారు? అయ్యా నువ్వు ఇచ్చిన ఆయుష్లో నేను అధికారిని అవుతాను, లేకపోతే ఒక డాక్టర్ని అవుతాను, ఒక యాక్టర్ని అవుతాను, నువ్వు ఇచ్చిన ఆయుర్దాయంలో నా కుటుంబం కొరకు నేను బ్రతుకుతాను. లేకపోతే మనిషి ఏమనుకుంటాడండి? మనిషి ఎప్పుడు కూడా నేను ఏదో గొప్పది సాధిస్తాను, ఒక ఐశ్వర్యవంతుని అవుతాను, నేనే రాజుని అవుతాను, అధికారిని అవుతాను, బలవంతుని అవుతాను అని అంటాడు. కానీ ఈయనేటండి ఇలా అంటున్నాడు? ఏమన్నాడు తెలుసా? నా జీవిత కాలం అంతయో నేను యెహోవాను స్తుతిస్తాను, నా బ్రతుకు దినములన్నీ నేను ఆయన్ని కీర్తిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైనా జీవితాన్ని ఉచితంగా ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ కోసం వాడుకుంటారు, వాళ్ళు ధనం సంపాదించుకుంటారు, గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. కానీ ఈయనేంటంటే నేను దేవుని ఆరాధిస్తాను, దేవుని కీర్తిస్తాను, దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందరూ ఇలా మాట్లాడగలరా? నా ప్రభుని ఆరాధించడానికి నా జీవితం అర్పించుకుంటాను, నా జీవితాన్ని ఆయనకి అంకితం చేస్తాను. ఎందుకంటే హల్లెలూయా, ఎందుకంటే ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయనకి దేవుడు ఏంటో తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే మన జీవితం మన చేతుల్లో లేదండి. హల్లెలూయా. మన క్షేమం మన చేతుల్లో ఉందా? చెప్పండి, నిజంగా చెప్పండి. మన క్షేమం మన చేతుల్లో ఉందా? హల్లెలూయా. మన జీవితం మంద కాదు. హల్లెలూయా. మన ఆయుష్ మంద కాదు, మన ఆరోగ్యం మంద కాదు, మన బాగు మంద కాదు. హల్లెలూయా. ఆయన చేతుల్లోంచి మనకు దారపోస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం. ఎవడైనా సరే ఈ సత్యం తెలిసినోడిని అయ్యా నా బ్రతుకు దినాలన్నీ కూడా నిన్నే నేను కీర్తిస్తాను అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా హల్లెలూయా, నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారు? హల్లెలూయా. యెహోవా కంటే గొప్పవాడు ఎవరున్నారు? హల్లెలూయా. ఆయన సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం పెట్టుకోగలం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనల్ని కనుపాపలా కాపాడుతున్నాడు దేవుడు. నేను మొన్నటి ఆదివారం నాడు 4వ ఆరాధన పూర్తయిన తర్వాత 1:10 రాజమండ్రిలో ఉన్నాను. పెద్దాపురం నుంచి 1:10 ఉన్నాను. రాజమండ్రి ఎంతసేపు వెళ్ళానండి? 1:10. అంటే దేవుడు నాతో రాబట్టి నేను ఆ టైంకి అక్కడికి వెళ్ళగలిగాను. నరేంద్రపురంలో 10 టైర్స్ లారీకి బల్బులు లేవు, నా బండికి లైట్ వెలగట్లేదు. త్రుటిలో ఇలా తిప్పాడు, వట్లకాడాడు. అంటే దేవుడు మన తోడుండబట్టి అదే లారీ ఇంకొక అడుగు ముందుకెళ్తే ఏముండదు అక్కడ. ఈరోజు నరేంద్రపురంలో యవనస్తుడు 18 సంవత్సరాలు ఉంటాయి. ఆ యొక్క లారీ ఉల్లిపాయల తొట్టులో వేసుకుని అమ్ముకోవడానికి వెళ్తున్నాడు. లారీ అలా కొంచెం
గ్యాస్ లారీ అనమాట గుద్దుకోవడం జరిగింది. ఎలాగ ఉన్నాడంటే అలా ఉన్నాడు. దేవుడికే తెలుసు. హల్లెలూయా. ఏమవుతాడో దేవుడికే తెలుసు. బ్రతకాలని అందరం ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ అమ్మకి ఆడే ఆధారం, వాళ్ళ అక్కకి ఆ ఇంట్లో మగదికి ఆడే చిన్నపిల్లడైనా మంచి కుర్రాడు. హల్లెలూయా. చెప్తున్నాను, మన క్షేమం ఎవరి చేతిలో ఉంది? నేను ఇది చేయగలుగుతున్నాను, అది చేయగలుగుతున్నాను, నేను రాజుని, నాకు ఇంత స్కిల్ ఉంది, నేను ఏదో చేసేస్తాను. దేవుడు సాయం లేకుండా క్షణమైన బ్రతకడం మన వల్ల అవుతుందా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే అది పొందుకోవడం మనకు వల్లైనా అవుతుందా? మనం ఎంతసేపు బుర్రలో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది సంపాదిస్తాను, ఇది పొందుకుంటాను అని అనుకుంటామే తప్ప, దేవుడా ఈరోజు ఎవరైతే బతికున్నామో వాళ్ళకి మనం దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నామో, ఎవరైతే క్షేమంగా ఉన్నామో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ సత్యం తెలిసినోడు కాబట్టి ఆయన అన్నాడు, ఇంకో నన్ను మోస్తున్న నా దేవుడిని స్తుతించుకుంటాను, నాకు ఆధారమైన దేవుడిని స్తుతించుకుంటాను, అంతేగాని నాకెందుకు మిగతా కార్యక్రమాలు? హల్లెలూయా. నా క్షేమం నా చేతుల్లో లేదు, నన్ను కాపాడే నా కాపరి చేతుల్లో ఉంది నా జీవితం. హల్లెలూయా. కాబట్టి నా భారం అంతా మోసే దేవుడిని స్తుతించుకోవాలి కానీ, హల్లెలూయా, నాకు నేను అతిశయపడడానికి, నన్ను నేను కనపరుచుకోవడానికి, నన్ను నేను సంతోష పెట్టుకోవడానికి కాదు. నా బ్రతుకు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నన్ను దేవుడిని స్తుతించాలని మనల్ని ఆయన పుట్టించాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని కనపరుచుకోవడమే సరిపోతుంది మనకి. హల్లెలూయా. దేవుడిని కనపరచడానికి లేదు మనకి. హల్లెలూయా. కాబట్టి దేవుళ్ళు ఎవరైతే ఆనందిస్తారో, హల్లెలూయా, వాళ్ళు అంటే దేవుడి సన్నిధిలో నాటబడిన వారే. హల్లెలూయా. వాళ్ళు అంటే వృద్ధాప్యంలో కూడా అంటండి, హల్లెలూయా, ఖర్జూరవృక్షంలాగే మవ్వు వేస్తారంట. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో, హల్లెలూయా, ఎవరైతే యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో, ఆయన మీద నమ్ముకుంటారో వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. ఎవరు ధన్యులు అంటే ఈ లోకంలో? హల్లెలూయా. నరులు రాజులు ఒట్టి ఊపిరే, వారి వల్ల మనకు రక్షణ కలగదు. హల్లెలూయా. వారి వల్ల మనకు రక్షణ కలగదు. హల్లెలూయా. రక్షణ ఎక్కడ కలుగుతుంది? హల్లెలూయా. నీ ఆత్మకు శరీరానికి రక్షణ ఎవరు కలగజేస్తారు? దేవుడే కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. నీ ఆత్మకే, హల్లెలూయా, నీ జీవితానికి రక్షణ కలగజేసేది ఎవరు? ఎల్ఐసి వాళ్ళు అంటారు చచ్చిపోయిన తర్వాత ఇస్తానంటాడు. బతుకు ఉన్నప్పుడు కాపాడ్డాడు మనల్ని. ఎందుకు డబ్బులు కట్టించుకుంటాడు? 4 లక్షలు ఫైన్ ఇస్తాడంట. ఎప్పుడు? అప్పుడు ఎందుకు? హల్లెలూయా. బ్రతుకుండగా మన ప్రాణానికి మేలు చెయ్యాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన రాత్రి తిన్నాన్నే, హల్లెలూయా, సాతాను గాడి కళ్ళు అంతా పాపం, ఆడి కళ్ళన్నీ పాపం కళ్ళాడి. హల్లెలూయా. పనికిమాల ముఖం వేసుకుని నాకు కనపడి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. ఆడి మాట వినాలని చాలా మంది ఆడి మాట విన్నారు, మొహపు చూపుల్లో పడిపోయారు, వ్యభిచారంలో పడిపోయారు, ఆడి మాటలు ఆలకిచ్చే తాగుల్లో పడిపోయారు. హల్లెలూయా. ఆడు ట్రై చేస్తున్నారు ఏ రకంగా మనం పడగొడదామని. దేవుడు పరిశుద్ధాత్మ నాకు తోడుంది కాబట్టి నేను ఆడిని తిట్టేస్తున్నాను, నలిపోకుంటాను, తిరిగి తిట్టేస్తున్నాను నేను. హల్లెలూయా. తిట్టడమే కాదు, హల్లెలూయా, ఆడి ఏదో ముఖం చూపించి నాకు నన్ను ఎన్ని రకాలుగా శోధించాలనుకున్నాడు. హల్లెలూయా. మన యేసు ప్రభు 10,000లో సొందరుడంట, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడంట. ఆయన కళ్ళులో పాపమేదే, ఆయన కళ్ళు అగ్ని. పాపం చేసేవాళ్ళు కళ్ళు కూడా మారిపోతాయి ఆయన చూతుల్లోకి. ఆయన కళ్ళు ఎక్కడా? ఆ పనికి మాలోడు కళ్ళు ఎక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసు ప్రభు కళ్ళు ఎక్కడ? హల్లెలూయా. ఆయన కళ్ళు ఎంత సుందరంగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట వినకపోతే మనం దేనికి లోపడిపోయామనుకోండి. చూసారా ఆ పగడాలు ప్రవీణ్ గారిని? ఇంతంత చెక్కలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. ఆడి మాట వినలేనందుకు, దేవుడికి లోబడినందుకు ఆడు ఏం చేస్తున్నాడండి?
ఆ సందులో ఒకరిని ఆ కర్రలతో కొట్టి చంపేశారు. హల్లెలూయా. అంటే పాపం చెయ్యాలి. ఆడు జొట్టుంటే మనం ఏం చెయ్యాలి? ఆడితో సహవాసం చేస్తే ఆ పనికిమాల పాపంలో ఉండాలి. మనం పవిత్రంగా ఉండకూడదు. మనం పవిత్రంగా ఉండాలనేదే మన దేవుడి సంకల్పం. పాపాన్ని అసహించుకోవాలి. సులువుగా చిక్కులు పెడతాడు సాతానుగాడు. అందరం ఇంకా చూసి ఈయ నవ్వుకుంటా తిరుగుతాం. మనకి అధికారం లేదు. అందరం ఎలా చూసి నవ్వుతావు? నువ్వు చూస్తే నీ భార్య వంక చూసి నవ్వుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి చిన్న చిన్న ఆటలు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఏదైనా. హల్లెలూయా. నరులు రాజులు ఒట్టి ఊపిరి. నరులు రాజులు ఏంటంటే హల్లెలూయా, వాళ్ళు ఒట్టి ఊపిరే. వాళ్ళ సంకల్పాలు నాడే నశించును. రక్షణ ఎవరిదే? యెహోవాదే. కాబట్టి చూడండి, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అరుచుచుండి పిల్లకాకుల్ని ఆయన ఆహారం దయచేసేవాడు అంట. హల్లెలూయా. భూమికి దాహం మనం తీర్చగలమా? మనమైతే ఒక గ్లాసు నీళ్ళు తాగితే మనం సరిపోతుంది. భూమికి దాహం ఎత్తే ఏం చేయాలా? వర్షం కురిపించేవాడు ఆయన. భూమిని పచ్చగా మార్చేవాడు ఆయన. ఆకాశాన్ని మేఘాలతో నింపేవాడు ఆయన. హల్లెలూయా. మనం మంచోళ్ళం కాకపోయినా ఎవడి ఎద్దైనా ఎవడి గొర్రె అయినా గోతులు పడిపోతే తీర్థం లేదా? మనమే తీస్తున్నాం కదా. మరి యేసయ్య మనం పడిపోతే మనల్ని తీయడా? హల్లెలూయా. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. హల్లెలూయా. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. యెహోవా అంటే ఆకలిగా ఉన్న వారిని ఆయన ఆకలి తీర్చే దేవుడు అంట. బాధల్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేసే దేవుడు అంట. హల్లెలూయా. బాధల్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేసే దేవుడు అంట. గుడ్డి వారికి కన్నులు ఇచ్చే దేవుడు అంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. హల్లెలూయా. పరదేశుల్ని కాపాడేవాడు. బంధించబడిన వారిని విడుదల చేసేవాడు. హల్లెలూయా. గాయపరచబడిన వారిని స్వస్థపరిచేవాడు. గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడు. హల్లెలూయా. యెహోవా ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎముకలు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆడు గుండె ఆపరేషన్ చేయడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆడు నరాల గురించి చూపించడానికి అవ్వదు. అన్నీ చేయగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువే. ఒక ఆవిడ 12 సంవత్సరాల రక్తస్రావం రోగంతో వెళ్ళింది. ఎవరో యేసు ప్రభు గురించి చెప్తే విన్నదే. 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధ. హల్లెలూయా. బాధపడే వారికి ఆయన న్యాయం చేస్తాడు. ఆవిడ ఏంటంటే మరింత సంకటపడిందంట. అనేకుల దగ్గరికి వెళ్ళి, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి మరింత సంకటపడి అన్ని పోగొట్టుకుందంట. హల్లెలూయా. మరింత బలహీన పడిపోయిందంట. యేసయ్య గురించి ఇని ఆయన చెంగు ముట్టుకుందంట. హల్లెలూయా. ఆ బాధ అంతా పోయింది. హల్లెలూయా. మన బాధలు పోగొట్టేవాడు యేసు ప్రభు. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారు మా డైరెక్టర్ సార్ చెప్పాడు, వాళ్ళ అబ్బాయి కంట కాలు మీద సెగ్గట్టేసిందంట, నడవలేకపోతున్నాడంట. హల్లెలూయా. అది బాగా పెద్దగా అయిపోయిందంట, చీమ పట్టేసి తెగ బాధపడిపోతున్నాడంట వాళ్ళ కొడుకు. చూసి 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 దాన్ని ఆ కుమారుడు బాధ చూడలేక ఏం చేశారంటండి? హల్లెలూయా. ఆ కుమారుడు బాధ చూడలేక దానికి ఆ కొంచెం నూనె రాసి, హల్లెలూయా, కొంచెం కాటన్ తీసుకుని అలా పిండేశాడంట. హల్లెలూయా. చీమంతా పోయేలాగా పిండేశాడంట. హల్లెలూయా. ఆ బాధ పోవాలంటే ఏం చేయాలా? అది పిండేయాల. అది పిండేసిన తర్వాత ఆ బిడ్డకే ఆ గాయం కట్టేడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకున్న బాధలు కూడా ఇంకా బాధ ఎక్కువైపోతుంటే దేవుడు ఇంకా ఎక్కువ బాధ పెడతారు అనుకుంటాం మనం. అసలే బాధలో ఉంటే ఇంకా బాధ పెడతాడని అనుకుంటాం మనం. దేవుడు పెట్టే బాధలు మన మంచిగా. హల్లెలూయా. ఆయన కావాలని ఎవరిని బాధ పెట్టడండి. హల్లెలూయా. నీ బాధ పోగొట్టాలంటే ఏం చేయాలా? డాక్టర్ గారు ఏం చేస్తారు? కోసి తీసేయాలి కొన్నాటిని. హల్లెలూయా. నిప్పొద్దని చెప్పేసి డాక్టర్ గారు కత్తేయడం మానేస్తే ఏమవుతుంది?
అది ఇంకా భాగం అంతా పాడైపోతుంది. హల్లెలూయా. కాబట్టి మేలు చేసే దేవుడు హల్లెలూయా. నిజమైన స్నేహితుడు అంట గాయాలు చేస్తాడంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువులో ఎంత గొప్పతనం ఉందో. బాధపడే వారికి ఆయన న్యాయం చేస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు. నీతిమంతుల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన గుండె ఎంత మంచిదో, ఆయన హృదయం ఎంత మంచిదో. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నిజంగా నేనే ఇన్ని బాధలు పడ్డానా? హల్లెలూయా. పడ్డ బాధలు అయితే మాత్రం చాలా దూరంలో పడే ఉంటావు. కానీ కొన్నిసార్లు ప్రభు ఎలా మార్చేస్తారో తెలుసా? ఇవన్నీ నేనే పడ్డానా, ఇవన్నీ ఆయన ఇలా చిరునీళ్ళతో తీసేసినట్టు తీసేస్తాడు. దేవుని మహిమ కలిగిందా? కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నిరంతరము ఆయన సన్నిధిలో ప్రార్థించే వారికి ఏ మేలు, ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువే ఉండదు. హల్లెలూయా. భక్తిహీనులు మార్గాలు వంకర త్రోవగా మార్చేస్తారంట ఆయన. అంటే దేవుడు అంటే టేక్ ఇట్ ఈజీగా, మనం ప్రార్థన చేయాలంటే చేయాలనిపించడం, లేకపోతే మానేస్తాం, మన సినిమాకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం. ఏదో దేవుడు అంటే ఏటో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళకి దేవుడు వాక్యాన్ని భయపడి లోబడి విధేయత చూపించి దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. దేవుడా వెళ్ళొచ్చులే అన్నట్టు నిర్లక్ష్యం చేసే వాళ్ళకి హల్లెలూయా వంకర త్రోవలుగా మారిపోతాయి. హల్లెలూయా. వాళ్ళే వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. హల్లెలూయా. తిన్నగా యేసు ప్రభువులో తిన్నగా వెళ్ళడమే. షార్ట్ కట్లు ఏమి ఉండవు. డబ్బులు ఎక్కువ ఇస్తే ఎక్కువ దీవినా కాదు. హల్లెలూయా. నువ్వు లైన్లో నిలబడితేనే దేవుడు చూస్తాను నేను. హల్లెలూయా. అంతేగాని నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తే తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టాలా, అలాంటివి ఉండవు. హల్లెలూయా. నువ్వు నిజాయితీగా ఉంటే దేవుడు నీతో నిజాయితీగానే ఉంటాడు. నువ్వు ఆయన ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన హెచ్చిస్తే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. షార్ట్ కట్లు ఏముండవు. ఎవడైనా ఒకటే. నాకు ఎప్పుడు ఒక వాక్యం గుర్తొస్తుందండి. ఏలీ కుమారులు వాళ్ళ క్రమశిక్షణ లేదు. దానివల్ల ఏమయ్యారు? దేవుడు మహిమ వాళ్ళ ఇంట్లోంచి పోయింది. రొట్టెలు అందరికీ పంచిపెట్టే వాళ్ళు పుల్ల ముక్కలు, సేవకుడికి పుల్ల ముక్కలు తెచ్చే ఏంటంటే నీళ్లు మరగబెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారండి. వాళ్ళు యాజకులుగా ఉండేవాళ్ళు మందిరంలో దేవుడి సన్నిధిలోంచి త్రోసివేయబడ్డారు. ఎందుకని? వాళ్ళు దేవుని కనపరచకుండా వాళ్ళ శరీరాలను కనపరుచుకున్నారు. ఎప్పుడు నాకు ఆ మాట గుర్తొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మనం భయపడి వణికి భయభక్తులు చూపిస్తేనే మనకి మంచి మార్గం. హల్లెలూయా. ఆయన ఎవరైనా ఒకటే. ఎంత గనుడైనా ఆయన వంచేస్తాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు నేనే ఇదంతా కట్టినన్నాడంట. పట్టణాన్ని క్షణంలో మారిపోయింది అతని జీవితం. అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తున్నాడు. గెద్దలాగా అతనికి గోళ్ళు వచ్చేసాయి. మంచుకి ఎండకి మంచుకి తడిసిపోయే పరిస్థితి వచ్చేసింది. నాశనానికి ముందు గర్వం నడుతుందంట. హల్లెలూయా. చూసారండి, పెద్ద పెద్ద రాజులనే మడతెట్టేసాడు. హల్లెలూయా. మనం ఎంత భయపడి ఉండాలి ప్రభుకి, ఎంత లోబడి ఉండాలి మనం. అంతా ఆయన చేతుల్లో ఉంది. ఆయన పైన ఉన్నవాడు, మనము భూమి మీద ఉన్నవాళ్ళు. ఆయన భయభక్తులు చూపించి ఆయన ప్రేమించే వాళ్ళని ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయనలోనే ఉంది క్షేమమైన, కాపుదలైన, రక్షణ అయినా. హల్లెలూయా. దీవెన ఆశీర్వాదాలు యేసులోనే ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనలో లేకుండా మనం ఫలించడం మన వల్ల అవ్వదు. హల్లెలూయా. ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయలేం. ఆయన హత్తుకున్నావా, ఆయనకి నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ బిడ్డలను ఒక స్థితిలో పెడతాడు. ఆయనకు దూరంగా ఉండి మన లోకంలో ఉండి ఆయనకి ఇష్టం లేదంతా చేసి దేవుడు ఆశీర్వాదాలు పొందాలంటే అది ఎవరి తరం కాదు. హల్లెలూయా. నీకు బాగా అర్థమైంది అనుకున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం.